జింజర్ చికెన్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. జింజర్ చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ పావు కిలో, అల్లం పేస్ట్ అర కప్పు, ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, మైదా పావు కప్పు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, టమాటో సాస్ పావు కప్పు, వెనిగర్ 1 టీ స్పూన్, కోడిగుడ్డు 1, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, కొత్తిమీర కొద్దిగా. రావు గారు రెడీ? రెడీ. సో స్టవ్ ఆన్ చేయమంటారా? స్లోలో పెట్టుకుందాం. ఫస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఫస్ట్ చికెన్, తర్వాత కొంచెం సోయా సాస్, కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్, ఇది మ్యారినేషన్ చేసి పెట్టుకుంటే మీకు బాగుంటుంది అనమాట. ఎంతసేపు ఉంచాలంటారు? 2-3 అవర్స్ ఉంటే బాగుంటుంది. 2-3 అవర్స్, గంట 2-3 గంటలు ఉంచితే బాగుంటుంది. ఇప్పుడు కోడిగుడ్డు, కొంచెం కార్న్ఫ్లవర్, మొక్కజొన్న పిండి, కొంచెం మైదా, సో ఇది రెడీ అన్నమాట. ఇప్పుడు చూద్దాం వేడెక్కిందని. కొంచెం వేడెక్కాలి. సో దీని లోపల మనం ఇప్పుడు సాస్ రెడీ చేసుకుందాం. కొంచెం నూనె ఎక్కువ పీల్చుకుంటుంది, ఎందుకంటే ఆనియన్స్ అన్ని పేస్ట్ కదండి. సో ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నాం కాబట్టి నూనె ఎక్కువ పీల్చుకుంటుంది అనమాట. సో ఫస్ట్ గార్లిక్ వేసుకుందాం. వెల్లుల్లి మీరు కొంచెం ఘాటు తగ్గిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, అంటే స్వీట్నెస్. మన అంటే కొంచెం ఘాటుగా కొంచెం జింజర్ ఉండాలంటాం. అల్లం, అవును. అంటే చిన్నప్పుడైతే కనీసం నెలకు ఒకసారి అల్లం పులుసు అని, ఒకరోజు పసుపు పులుసు అని అలా పెట్టేవాళ్ళు. ఎందుకంటే చిన్నపిల్లలకి కడుపులోకి నులు పురుగులు లాంటివి అవి ఉండకూడదు, తినాలి అన్న ఉద్దేశంతో అలా పెట్టారు. ఇప్పుడు అందరూ ఫాస్ట్ లైఫ్ లో ఎప్పుడు చూసినా చికెన్లు లేదంటే వేరే వేరేగా తింటున్నారే కానీ, సో ఇవి ఎవరు ఫాలో అవ్వట్లేదు. అట్లీస్ట్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగాని అల్లంతో చికెన్ కానివ్వండి, అలా వెల్లుల్లి ఎక్కువ వేసిన ఇంకొక రెసిపీ ఏదైనా నాన్ వెజ్ లోనైనా సరే, సో నాన్ వెజ్ తిన్న వాళ్ళ ఫీలింగ్ ఉంటుంది. సో ప్లస్ మనకి కొంచెం హెల్దీగా కూడా ఉంటుంది. కానీ నాకు అల్లం చట్నీ అంటే పడదు, అంటే అంత ఇంట్రెస్ట్ గా తిన్నాను. అవును, అల్లం చట్నీ వచ్చి చాలా మంది ఇష్టంగా తినరు, కానీ నేను అనేది కొన్ని కూరల్లోని అల్లం పులుసు చాలా మంది ఇష్టంగా తింటారు. అవును, పసుపు పులుసు కూడా చాలా మంది ఇష్టం. మా అమ్మ పెడుతూ ఉంటారనమాట. సో అలాగే నాకు తెలుసు, మళ్ళీ నాకు రాదు అది ఎలా పెట్టాలి అనేది. సో ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని ఆల్రెడీ పేస్ట్ అన్నమాట. ఇది కుక్ అవుతూనే ఉంటుంది. మెయిన్ టైం మనం ఇది ఫ్రై చేసుకుంటాం. వేసేమంటారా? వేసేసుకుంటాం. ఇది టైం పడుతుంది కుక్ అవ్వడానికి ఆనియన్స్. ఒకటేసారి చాలా మంది ఇంత ఒక్కొక్కటే వేసుకోవడం ఎందుకు వంపేయచ్చు అని అనుకుంటారు, కానీ ఒకటేసారి వేస్తే అలా ముద్దగా అంటుకుపోతాయి. అవును, కరెక్ట్. దాని బదులు విడివిడిగా వేసుకుంటే మనకి అలా విడివిడిగా వస్తాయి అన్న ఉద్దేశం. చికెన్ కానీ త్వరగా ఉడికిపోతుంది. సో ఉల్లిపాయ పేస్ట్ కూడా వేగిపోయింది. ఇప్పుడు ఇది అల్లం, ఇది కూడా అల్లం పేస్ట్. సో అల్లం 1/2 కప్ వేసుకోవాలి. 1 కప్పు ఉల్లిపాయ అంటే 1/2 కప్. సో ఘాట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఇంకా వేగాలంటే ఇంకా కొంచెం వేగాలి. ఇప్పుడే అల్లం వాసన మీకు ఘాటు. ఇప్పుడు కొంచెం ఉప్పు,
కొంచెం కారం, కొంచెం పెప్పర్, మిరియాల పొడి, ఇది వినిగర్, దాని తర్వాత ఫైనల్గా టమాటో కెచప్, టమాటో సాస్. ఇది కొంచెం స్వీట్నెస్ అన్నమాట. ఇప్పుడు ఉన్న ఘాట్లు కొంచెం తగ్గిస్తుంది మనకి. ఫస్ట్ పులుపు కూడా వచ్చేస్తుంది అందులోనే. ఇంకానా రావు గారు? వేసేయండి, ఇట్లా వేసేయండి. కొంతసేపు మగ్గాలి. మరి కాసేపు మగ్గాలి. అయిపోయింది. స్పూన్ ఏంటి? వుడెన్ స్పూన్. ఇప్పుడు కొంచెం లైట్గా సాస్, సోయా సాస్. ఇప్పుడు ఆఫ్ చేసుకుందాం. జింజర్ చికెన్ రెడీ. థ్యాంక్ యూ. జింజర్ చికెన్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. జింజర్ చికెన్ తయారీ విధానం: ఒక బౌల్లో బోన్లెస్ చికెన్, సోయా సాస్, ఉప్పు, కోడిగుడ్డు, కార్న్ ఫ్లోర్, మైదా వేసి బాగా కలిపి కాసేపు పక్కన ఉంచాలి. తర్వాత చికెన్ ముక్కలను కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ పేస్ట్ వేసి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, మిరియాల పొడి, వెనిగర్, టమాటో సాస్, వేయించిన చికెన్ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత సోయా సాస్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే జింజర్ చికెన్ రెడీ.